యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినం బైబిల్ స్టడీ వాక్య ధ్యానంగా హోషియా గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇచ్చిన కుటుంబం కామవరపు కోట వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ఎపిసోడ్ సహకారులు కావాలని మనం చేస్తున్న ప్రార్థన ప్రభువు విన్నారు, సహాయాన్ని పంపారు. ఈ మాసము అంతము వరకు అనుదినము ఎపిసోడ్ సహకారులు కావాలి. దయచేసి ప్రార్థించండి. భారత మిషన్ పొలములు రాష్ట్ర స్థాయి మిషనరీ పరిచర్య జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, భారతదేశంలో తలభాగం 7 రాష్ట్రాలు. ఈ 7 రాష్ట్రాల్లో 7 రాష్ట్ర స్థాయి మిషనరీలను ఏర్పాటు చేశాం. ఇప్పటికీ 3 సహకారం పొందుతున్నారు. ఇంకా 4 మార్చి నుండి సహకారం పొందాలి. ఒక్కొక్క మిషన్ ఫీల్డ్కి 30,000 చొప్పున నిర్ణయించాం. ఏ విదేశీ సహాయం లేకుండా స్థానికుల సహాయంతోనే ఈ స్వదేశీ మిషనరీ పరిచర్య కొనసాగుతుంది. ఉత్తర భారతదేశంలో 1000 మందికి ఒక క్రైస్తవుడు కూడా లేని పరిస్థితి ఉన్నది. సువార్త అందాలి, నశించిపోతున్న వారు రక్షించబడాలి. దాని నిమిత్తం మీ కుటుంబ పక్షంగా కానీ, మీ కుటుంబాల్లో ఉన్న వ్యక్తులందరూ కలిసి కానీ నెలకి 1,000 రూపాయలు త్యాగపూరితంగా సహాయం చేయగలిగితే ఈ స్టేట్స్లో సువార్తీకరణకు ఏర్పాట్లు సుగమనం అవుతాయి. కనుక దీనిని జ్ఞాపకం పెట్టుకోనండి. ఇవాళ రేపటి నుండి నేను ఒక్కొక్క మిషన్ ఫీల్డ్ యొక్క సమాచారం టీవీలో ఇస్తుంటాను. ఇంకా రిక్వైర్మెంట్ ఎంత ఉంది అనేది చెబుతుంటాను. ప్రభు బిడ్డలు ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. అలాగే యేసే పరిష్కారం మాసపత్రిక న్యూస్ పేపర్స్ రిజిస్ట్రార్ ఆఫ్ ఇండియా వారికి అప్లై చేశాం. ప్రార్థించండి. అది వచ్చిన తరువాత 10,000 మాసపత్రికలు, ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రతి మాసం ఆంధ్ర రాష్ట్రంలో 10,000 మాసపత్రికలు ముద్రించడానికి ప్రణాళిక చేస్తున్నాం. పరిచర్యను విస్తరిస్తున్నాం. 25 సంవత్సరాలు అయింది పరిచర్యకు నేను వచ్చి. పరిచర్యను విస్తరిస్తున్నాము. మీరందరూ భాగస్థులు అవటానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభువు మిమ్మలను మెండుగా ఆశీర్వదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. నేటి వాక్యోపదేశానికి సహకారం ఇచ్చిన పాతూరు నివాసితులకు, సహోదరి సహోదరుడు బిడ్డలకు కృతజ్ఞతలు. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు, స్తోత్రాలు. ప్రభు, నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ సహకారాన్ని పంపిన దంపతులు, మాస్టర్ గారు, టీచర్ గారు, బిడ్డలు దీవించబడాలి అని ప్రార్థిస్తున్నాను. ఉత్తర భారతదేశంలో సిలువ సువార్త ప్రకటించడానికి ప్రభు మేము ఏర్పాటు చేస్తున్నటువంటి మిషనరీలను పోషించే వారిని లేవనెత్తండి. ఈ మాసము అంతము వరకు ఎపిసోడ్ సహకారులను పంపించండి. ఇప్పుడు వాక్యం వింటున్న వారు తమ హృదయాలు పరిశీలించుకోవడానికి సహాయం చేయండి. క్రైస్తవ సంఘాలపై
క్రైస్తవ చర్చిలపై లేస్తున్న అరాచక శక్తులను అణిచివేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకోండి. ఇశ్రాయేలు జనాంగాన్ని గుర్చిన దేవుని మాటలివి. ఇశ్రాయేలు, బాలుడవై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని. యేసుక్రీస్తు ప్రభు ఆయన బాలుడుగా ఉండగా ఆయనను కూడా ప్రభు ఐగుప్తులో నుండి పిలిచితిని అన్న వాక్యము నెరవేరునట్లుగా ఈ వచనం యేసుక్రీస్తునందు నెరవేరునట్లుగా దేవుడు చేశాడు. కొంచెం పూర్వపదం చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు జనాంగం యోసేపు కాలములో ఐగుప్తు దేశానికి జీవించటం కొరకు వెళ్ళారు. దేవుడే పంపాడు. అబ్రహాము కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశానికి సొంత నిర్ణయం చొప్పున వెళ్ళాడు, నష్టపోయాడు. హాగరును తీసుకుని వచ్చాడు ఐగుప్తు నుండి. ఇష్మాయేలు పుట్టాడు. కుటుంబం అల్లకల్లాలో. అందున ఐగుప్తు అంటే అబ్రహాము విసర్జించుకున్నాడు. అదే ఇస్సాకు మనసులో ఉంది. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయం. ఐగుప్తుకు వెళ్ళాలి పరిస్థితి, కానీ ఐగుప్తుకు వెళ్ళొద్దు, గెరారులో ఉండని దేవుడు చెప్పాడు. దేవుని మాట చొప్పున గెరారులో ఉన్నాడు, ఐగుప్తుకు వెళ్ళలేదు. చాలా స్ట్రాంగ్గా అబ్రహాము ఇస్సాకుల యొక్క జీవితాన్ని బట్టి ఐగుప్తుకు మనం వెళ్ళకూడదు అనే ఒక మైండ్ సెట్ యాకోబులో ఉంది. కానీ దేవుని ప్రణాళిక ఐగుప్తు నుండి ఇశ్రాయేలును పిలవాల అంటే ఐగుప్తుకు అతడు వెళ్ళాల. యోసేపు యాకోబు యొక్క 11వ కుమారుడు. యాకోబుకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు అతని బాల్యం దినాల్లోనే దేవుడు అతనికి దర్శనాలు ఇచ్చాడు. యాకోబు రాహేలు సంతానం యోసేపు. ఆ దర్శనాలను బట్టి అన్నలు పగబట్టారు. ఆ విధంగా అతడు కొట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, ఐగుప్తుకు చేర్చబడ్డాడు. కాలం గడుస్తోంది. 22 సంవత్సరాల తర్వాత యోసేపు యొక్క అన్నలు వారున్న స్థలంలో కరువును బట్టి ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో ధాన్యం కొనుక్కుని వెళుతుంటే గుర్తుపట్టాడు యోసేపు అన్నగారులని. ఆ స్టోరీ అంతా ఆదికాండంలో ఉంది. తన తండ్రి అయిన యాకోబును ఐగుప్తుకు తీసుకురమ్మని యోసేపు ఆశించాడు. కానీ యాకోబు చాలా సంకోచిస్తున్నాడు. నా కుమారుడు ఐగుప్తులో ఉన్నాడు, నన్ను రమ్మన్నాడు. చచ్చిపోయాడు అనుకున్నాను, 21 ఏళ్ళు అయిపోయింది, 22వ సంవత్సరం. నేను వెళ్ళాలి, కానీ వెళ్ళాలి అంటే నాకు భయం, ఐగుప్తు అంటే భయం. అప్పుడు గాడ్ కన్విన్స్డ్ హిమ్ ఇన్ డ్రీమ్. కలలో దేవుడు ప్రత్యక్షమై, యాకోబు ఐగుప్తుకు వెళ్ళటానికి భయపడద్దు, నేను నీతో కూడా వస్తాను, నేను మరలా నిన్ను వెనక్కి తెస్తాను, నీ సంతానం వెనక్కి వస్తారు. అబ్రహామునకు ఏ సంతానము లేనప్పుడే, యాకోబు యొక్క తాతగారు అబ్రహామునకు ఏ సంతానం లేనప్పుడే ఆదికాండం 15వ అధ్యాయంలో నీ సంతానం పరాయి దేశంలో 400 సంవత్సరాలు ఉంటారని
దేవుడు చెప్పాడు. ఆ నెరవేర్పు యొక్క భాగంలో ఈ యొక్క యాకోబు యోసేపు ఉన్న ఐగుప్తుకు వెళ్ళాడు. యోసేపును ఎరుగని రాజు పరిపాలనకు వచ్చాడు. ప్రభావం తగ్గిపోయింది ఇశ్రాయేలీయులది. ఆ పరిస్థితుల మధ్య వారు గోషెను అనే ప్రాంతాన్ని నివసిస్తూ బహు బాధపడ్డారు. జనపరంగా సంఖ్యాపరంగా విస్తరించడం ప్రారంభించారు ఇశ్రాయేలీయులు. తట్టుకోలేని ఐగుప్తీయులు వాళ్ళని బాధపెట్టి మగపిల్లలను చంపారు. ఐగుప్తులో ఇనుప కొలిమి అనుభవాన్ని చూశారు, ఏడ్చారు, వందల సంవత్సరాలు ఏడ్చారు, దాస్యాన్ని గురించి కన్నీరు గార్చారు. దేవుడు మోషేను పంపి మోషే ద్వారా ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులను పిలుస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుని జ్యేష్ఠ కుమారుడు. ఇశ్రాయేలు దేవుని జ్యేష్ఠ కుమారుడు. మిగిలిన జాతులన్నీ కూడా ఆయన చిన్న కుమారులు అన్నమాట. సంఘం ఆయన చిన్న కుమారుడే, జ్యేష్ఠ కుమారుడు కాలేడు. కాబట్టి ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పిలిచాడు అనగా మోషే ద్వారా వారిని వెలుపటికి రప్పించుకున్నాడు. అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో, విత్ ఫ్రెండ్లీ మేనర్, స్నేహబంధంతో దేవుడు వాళ్ళు వెనక్కి తీసుకొచ్చాడు. 6 లక్షల కాల్బలం వాళ్ళు, 20 లక్షల జనాభా, 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారు. వితౌట్ ఎనీ ప్రిపరేషన్ ఫర్ ఫుడ్, భోజనం వంట చేసుకోకుండానే, ఏ ఏర్పాట్లు లేకుండానే, వారి ఇంట ధాన్యం లేకుండానే 40 సంవత్సరాలు దేవుడు ఆకాశం నుండి మన్నాను ఇచ్చి వారిని పోషించాడు. ఈ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను, హోషేయ ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతనిని, ఒక నేషన్ని, ఒక దేశాన్ని, ఒక జాతిని, ఒక వ్యక్తిగా దేవుడు భావించి నేను పిలిచాను. దాని వెనుక నా ప్రేమ ఉన్నది. ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. చూడండి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. నా కుమారుణ్ణి అన్నాడు. నా కుమారుణ్ణి నేను ప్రేమతో ఐగుప్తు నుండి పిలిచాను. ఇది ఇశ్రాయేలు చరిత్ర. దేవుడు మోషే ద్వారా వారిని విడిపించుకుని అరణ్య మార్గం గుండా నడిపింపజేసి కనానుకు తీసుకొచ్చేశాడు. నేను పిలిచి తిని, దాని వెనక ప్రేమ ఉన్నది. ఇశ్రాయేలు నా కుమారుడు అన్నాడు. ఈ లేఖనం యేసు ప్రభువు నందు నెరవేరునట్లుగా దేవుడు చేశాడు. నా కుమారుని నేను ఐగుప్తు నుండి పిలిచి తిని అను లేఖనము నెరవేరునట్లుగా ఇలాగ చేశాను అన్నాడు సువార్తలో. ఎక్కడ చేశాడు దేవుడు? యేసు ప్రభు తల్లిదండ్రులుగా ఉన్న మరియా యోసేపులు నజరేతుకు చెంది జీవిస్తున్నారు. వాస్తవానికి వారు యోసేపు మరియా ఇద్దరు కూడా, వారిద్దరూ రాజవంశీకులే, యోధా గోత్రమే వాళ్ళది. కానీ పరిస్థితులను బట్టి చెదిరిపోయారు, పేదవారు అయిపోయారు. ప్రిన్స్ అయినా కూడా వాళ్ళు వడ్రంగం పనిచేసుకొని బతకాల్సి వస్తుంది. మరియా గర్భవతిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి చేత శరీరాకృతి వాక్యం ధరించినప్పుడు ఆమె గర్భాన కైసరు వలన ప్రభు ఆజ్ఞ పుట్టించారు. ఆ ఆజ్ఞ ఏమిటంటే బెత్లెహేమునకు ఈ భార్యాభర్తలు చేర్చబడాలి. యోసేపు మరియా చేర్చబడాలి. ఎట్లా వెళతారు? పేదవాళ్ళు, ట్రావెల్కి సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్ సపోర్ట్, వీక్ కండిషన్స్. ఎట్లా వెళతారు వాళ్ళు? అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఒక శాసనం పుట్టించాడు. కైసర్ ఆగుస్తు వల్ల ప్రజాసంఖ్య రాయించాలి. మొదటి ప్రజాసంఖ్య కంపల్సరీ అటెండ్ అవ్వాలి.
ఆ మధ్యన హైదరాబాదులో ఉన్న వాళ్ళందరికీ కూడాను జనసంఖ్య రాపించాడు కేసీఆర్ గారు. దేశంలో ఎక్కడెక్కడో ఉన్న హైదరాబాదీలందరూ కూడా అక్కడికి చేరారు. వారి ప్రాంతాలకు, తెలంగాణ ప్రాంతాలకు వాళ్ళు వచ్చి వారి యొక్క ఐడెంటిటీని రాయించుకున్నారు. అలాగా ఆ జనసంఖ్యలో రాయించుకోవాలి పేరు, గర్భిణీ కదా అని చెప్పి ఉండిపోటానికి లేదు. యోసేపు ప్రదానం చేయబడిన మరియను తీసుకుని అక్కడికి వెళ్ళాడు. మీకా గ్రంథంలో చెప్పిన బెత్లెహేములో యేసు జనన వార్త నెరవేరటానికి వారిని అక్కడ తీసుకెళ్ళాడు. ఆ లేఖనం నెరవేరింది. ఓ పక్క హేరోదు క్రూరుడై బాలుని చంపాలనుకుంటున్నాడు. దేవుడు భవిష్యత్ జ్ఞానం గలవాడు కదా, అందుకే దేవుడు తూర్పు దేశపు జ్ఞానులను రప్పించాడు. తూర్పు దేశపు జ్ఞానులు రావటానికి మళ్ళా లేఖనం నెరవేర్పు. యాకోబులో నక్షత్రం ఉదయిస్తుంది. ఆ లేఖన నెరవేర్పు నిమిత్తం వాళ్ళు వచ్చారు. లేఖనం నెరవేర్చడానికి యోసేపు మరియా ఐగుప్తుకి వెళ్ళారు, బెత్లెహేంకి వెళ్ళారు. మరో లేఖనం నెరవేరాలి. నా కుమారుని నేను ఐగుప్తు నుంచి పిలిచి తిని, ఈ లేఖనం నెరవేర్చాలని దేవుడు ఏం చేశారంటే హేరోదు చేతుల్లో నుండి యేసును తప్పించి తూర్పు దేశపు జ్ఞానులు తెచ్చిచ్చినటువంటి వనరులు, బంగారము, సాంబ్రాణి, బోళం చేతబట్టుకుని బ్రతకటానికి కన్వీనియంట్గా ఉండేటట్టుగా భార్యాభర్తలకు సోర్స్ ఇచ్చి ఐగుప్తుకు పంపించేశాడు. ప్రభువు దూత వారికి కనపడి ఐగుప్తుకు వెళ్ళమని చెప్పాడు. వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు. అక్కడ 2 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ ప్రభుదూత ప్రత్యక్షమై, బాలుని చంపజూచిన హేరోదు మరణించాడు, నువ్వు బయలుదేరి నజరేతుకి వెళ్ళిపోమన్నాడు. నజరేతులో యేసుక్రీస్తు ప్రభు పెరిగాడు. నజరేయుడు అని పిలువబడ్డాడు. నజరేతు నుండి మంచిది ఏది రాదు. ఆ నజరేతులో నుండి మంచిదాన్ని తీసుకొచ్చాడు యేసు ప్రభు. యేసుని మించి మంచివాడు ఎవరు? యేసు చెడ్డవారున్న నజరేతులో నుండి మంచివాడై బయటకు వచ్చాడు. తామర పువ్వు మురికిలో నుండి వచ్చినట్టు. సోదరుడా, సోదరి, లేఖనము నెరవేరునట్లుగా ఐగుప్తు దేశము నుండి మోషే నాయకత్వాన్ని ఇశ్రాయేలును పిలిచినప్పుడు నా కుమారుని ప్రేమతో పిలిచాను అని దేవుడు చెప్పాడు. గాడ్ లవ్స్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. గాడ్ లవ్స్ ద పీపుల్ ఆఫ్ జీసస్. మనము దేవుని పిల్లలం. మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ సత్యం మనం ఎరగాలి. ఎరిగామా? ఇశ్రాయేలీయులు దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, మమ్మల్ని విడిపించాడు, మమ్మల్ని విమోచించాడు, మా పట్ల రక్షణ ప్రణాళిక నెరవేర్చాడు అని భావించారా? లేదు, తిరుగుబాటు చేశారు. ఐగుప్తును విడిచి కనాను చేరే లోపటే 10 మార్లు శోధించి ఆయన్ని విసిగించి ఆయన కోపం మండి, వీళ్ళని నేను ఇక్కడ నాశనం చేసేస్తాను అరణ్యంలోనే అని ఆయన కోపపడ్డాడు. ఆగ్రహ ప్రదర్శన చేశాడు. పోనీ అరణ్య యాత్రలో మారారా? కనానుకు వచ్చినాక మారారా? తరం వెంబడి తరం, తరం వెంబడి తరం, తరం వెంబడి తరం పోతూనే ఉంది. మారారా? మారలేదు. అదే భయంకరమైన పాపాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు. తరాలు మారినా హృదయాలు మారటం లేదు. మానవ హృదయం ఎంత కఠినమో నేను అధ్యాయం చేస్తూ ఉన్నాను. మానవుడు ఎంత త్వరగా తిరుగుబాటు చేస్తాడో, ఎంత తీయని మాటలు చెప్పి, ఎంత అణకువ ప్రదర్శించి, ఎంతగా నటన చేస్తాడో అంత త్వరగా తిరుగుబాటు చేసేస్తాడు. I have experienced this kind of experience in my life. నా జీవితంలో నేను ఎట్లాంటి ఒక సన్నివేశం చూశాను. ఓ హారిబుల్! ఈ మానవుడేనా? ఈ మనిషేనా? ఇంత విధేయత చూపిన వీడేనా?
ఇంత కపటం చూపాడా అనేది మనకు అర్థం చేయటానికి దేవుడు ఇలాంటి కండిషన్స్ మన ముందుకు రప్పిస్తాడు. దేవుడు ఎంత స్ట్రగుల్ అయ్యాడో ఆ కండిషన్ మనకు అర్థం కావటానికి అలాంటి పరిస్థితులు మన జీవితాల్లో కూడా దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు దేవుని యొక్క కుమారుడిగా పిలువబడుటలో ఇశ్రాయేలు పాత్ర ఏమిటి? నథింగ్, జీరో. దేవుడే వారిని నా పిల్లలు అని చెప్పి కలవరించాడు. నిన్ను నా అరచేతిలో చిక్కుకున్నాను అన్నాడు. గ్రద్ద పక్షిరాజు తన భుజాల మీద తన బిడ్డను పెట్టుకుని ఆకాశానికి తీసుకెళ్ళినట్టుగా, ఆహారాన్ని సమకూర్చినట్టుగా నేను మిమ్మల్ని రెక్కల మీద ఎత్తుకుని వెళ్ళాను అన్నాడు. ఇటు గొప్ప ప్రేమను వాళ్ళు అర్థం చేసుకున్నారా? ప్రేమను పాపులు అర్థం చేసుకోవటం లేదు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం ఫ్రమ్ ఫస్ట్ జనరేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. టిల్ టుడే ఇట్ ఈస్ ద సేమ్ ప్రాబ్లం కంటిన్యూయింగ్. ఈ సమస్య ఇప్పటికీ కొనసాగుతోందండి, ఇప్పటికీ కొనసాగుతోంది. దైవ ప్రేమ, అగాపే ప్రేమ, నువ్వు పాపివి, నువ్వు అనర్హుడివి, అయినా కనికరం చూపిస్తే కూడా నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోవటం లేదు. యు ఆర్ రిచెడ్ మ్యాన్, నువ్వు శిక్షార్హుడు, జుగుప్సాకరమైన ప్రవర్తన గలవాడు. అయినా దైవ ప్రేమ నిన్ను వెంటాడుతుంటే, నా కుమారుడని వెంటబడొస్తుంటే ఇంకా పాపంలోనే, ఇంకా తిరుగుబాటులోనే, ఇంకా దౌర్జన్యములోనే జీవించడానికి ఇష్టపడ్డాడు ఇశ్రాయేలు జాతి. సోదరుడా, సోదరి, హౌ గ్రేషియస్ గాడ్ ఈజ్. దేవుడు ఎంత ప్రేమ గలవాడు. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహాలకు ధూపం వేసిరి. ప్రవక్తలు వారిని పిలిచినను, పెందల కడనే దేవుడు ప్రవక్తలను లేపి వారి చేత మాట్లాడించాడు. There is a person interference between God and Israel, his prophet. ఒక ప్రవక్త వచ్చాడు మధ్యలో. దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయినటువంటి ఈ దేవుని సంబంధి అయిన ఓ మానవుని దర్శించుటకు ప్రవక్తలను పంపాడు. అయినను ఆ ప్రవక్తల మాటలు చెవిని బిట్టక వారు విగ్రహారాధన చేశారు. బయలు దేవతలకు బలులు అర్పించిరి. హౌ డేంజరస్ ఇట్ ఈస్. లెఫ్ట్ దేర్ గాడ్ అండ్ రీచ్ ద ఐడల్స్. దేవుని విడిచి విగ్రహాలను చేరి ఆరాధనలు చేస్తున్నారు. దయ్యమునకు సాగిలపడుతున్న క్రైస్తవులు ఇది నాన్న అనేక మంది ఉన్నారు. వారు రక్షించబడ్డారు, బాప్తిస్మం తీసుకున్నారు, సంఘానికి వెళుతున్నారు. వారు దయ్యమునకు సాగిలపడుతున్నారు. విల్ఫుల్లీ దే ఆర్ వర్షిపింగ్ ద డెవిల్ బై దేర్ యాక్షన్స్. ఇట్ ఈస్ ప్రూవింగ్. వాళ్ళు అది చూపిస్తున్నారు, సాతాను ఆరాధిస్తున్నాం మేమని. ఎందుకంటే పాపాన్ని వదలటం లేదు. అలనాటి ఇశ్రాయేలీయుల వలె వారు పాపమును వదలటం లేదు, పాపపు క్రియలను వదలటం లేదు. అట్టి వారికి శిక్ష తప్పదని దేవుడు జ్ఞాపకం చేయటానికి హోషేయ రాయించాడండి. హోషేయ గ్రంథం ఎంత ధన్యకరమైందో నేను గ్రహించగలిగాను. ఇశ్రాయేలీయులకు చూపబడిన ప్రేమను వారు నిర్లక్ష్యం చేశారు. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన అవకాశములను వారు కాల రాసుకుంటున్నారు. దేవునితో సమాధానం పొందు నిమిత్తము దేవుడు వారిని పిలువగా వారు దేవుని విసర్జించి దూరంగా వెళుతున్నారు. తప్పిపోయిన కుమారుడికి తండ్రి చెయ్యనిదేమిటి? లూకాసు వార్త 15వ అధ్యాయంలో
తన కుమారునికి కావలసింది అడిగితే ఇచ్చాడు కదా. కొంతకాలము తండ్రి యొద్ద ఉండి తరువాత తండ్రిని విడిచి దూర ప్రాంతము డబ్బు సంపాదించాలని వెళ్ళిపోయాడు. తండ్రిని విడవాలనే ఆలోచన పాపము. తండ్రి ఇచ్చిన దానితో నీతియుక్తంగా జీవించాలనుకోకుండా దుర్వ్యాపారము చేత ధనము సంపాదించుకోవాలనుకోవటం మరింత పాపం. ఈనాడు అనేక మంది ధనము సంపాదించుకోవటానికి పాపానికి దాసులు అవుతున్నారు. అలాగే ఇశ్రాయేలు జనాంగం కూడా దేవుడు ఇచ్చే స్వచ్ఛమైన స్వేచ్ఛతో కూడిన నీతియుక్తమైన బ్రతుకులను విసర్జించి శరీర ఇచ్ఛలు నెరవేర్చుకోవటానికి, పాపపు భోగము అనుభవించటానికి, పాపేచ్ఛలను నెరవేర్చుకోవటానికి సమ్మతించుకొని వారి ఇచ్ఛను నెరవేర్చుకున్నటకు బయలుదేవత ఆరాధనకు వాళ్ళు వెళ్ళారు. యేసయ్య అన్నీ ఒప్పుకోడు, దేవుడు అన్నీ ఒప్పుకోడు, అన్ని పనులు చేయటానికి ఆయన ఒప్పుకోడు. కానీ సాతానుడు అన్ని పనులు చేయమంటాడు. చేసుకో, నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, నిన్నెవడు అడుగుతాడు, నీకు స్వేచ్ఛ ఉంది బతుకు అంటాడు. కనుక స్వేచ్ఛ ఉన్నది కదా అని ఇష్టానుకూలంగా బ్రతికితే దేవుడు ఒప్పుకోడు. దెర్ ఈజ్ ఎ జడ్జిమెంట్, తీర్పు ఉన్నది, తీర్పు ఉన్నది. ఇశ్రాయేలు ఆయన తీర్పును తీర్చాడు. చరిత్ర అంతా గాడ్స్ జడ్జిమెంట్స్ ఆన్ డిజొబీడియంట్ రెబల్ ఇజ్రాయెల్. అష్షూరుకు వారు చెరకు ఎందుకు వెళ్ళారు? వారి చర్యలే కారణం, వారి తీరు కారణం, వారి ఆలోచన కారణం, వారి యోచన కారణము. గాడ్ లుక్స్ ఎట్ ద హార్ట్. దేవుడు నీ యోచనలు చూస్తున్నాడు, మనుషులు నీ క్రియలు చూస్తారు. మనుషులు తీర్పు తీర్చడానికి నీ క్రియలు చూస్తారు, కానీ నీ దేవుడు నీకు తీర్పు తీర్చడానికి నీ యోచనలు చూస్తాడు. ఆయన నీపై ప్రతీకారం చేయాలనుకుంటే నీ యోచనను చూచే, నీ యాటిట్యూడ్, నీ థాట్, నీ థింకింగ్, నీ డెసిషన్, దాని మీద దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు. సోదరుడా, సోదరి, నేను వాక్యం ముగిస్తున్నాను. దేవుడు నిన్ను పిలువగా నీవు ఎట్లా ఉన్నావు? దేవుని యొద్దకు వచ్చానని చెప్పుకుంటున్నాను, నువ్వెట్లా ఉన్నావు? ఆర్ యు టర్నింగ్ టువర్డ్స్ సిన్ అగైన్? మరలా తిరిగి పాపం వైపు నడుస్తున్నావా? చెక్ యువర్ సెల్ఫ్, చెక్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు పరీక్షించుకో. డోంట్ రన్ బిహైండ్ ద సిన్. పాపం వైపు పరిగెత్తద్దు. డోంట్ రన్ బిహైండ్ ద మనీ అండ్ ద లవ్ ఆఫ్ మనీ. డబ్బును ప్రేమించే దిక్కు పరుగులెత్తవాక. దెన్ యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. నువ్వు అన్నీ పోగొట్టుకుంటావు. నీ జీవితాన్ని జాగ్రత్త చేసుకొని మనం చేస్తున్నాం. రేపటి వాక్య ధ్యానంలో 3వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రభు నందలి ప్రేమతో మనం చేస్తున్నాం. నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం కామవరపు కోట పాతూరు నివాసితులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారాన్ని ఇచ్చారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీ వాక్య ధ్యానమును హోషియా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించము ప్రభు. సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి. నార్త్ ఇండియన్ మిషనరీస్కు సపోర్టర్స్ లేవనెత్తండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.